హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తోంది ఈ ట్రావెల్స్ బస్సు. పలకల క్వారీ దగ్గర ఈ టిప్పర్ని ఢీకొట్టింది ట్రావెల్స్. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 40 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారికి వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బస్సు ప్రమాదాలు అనగానే ఒక్కసారిగా భయం వేస్తుంది. మనం గట్టిగా ఒక 6 నెలలుగా చూసుకుంటే గనక కర్నూలు విషాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 24న జరిగింది కర్నూలులో. అక్కడ ఒక బైక్తోనే యాక్సిడెంట్ అయి 20 మంది అమాయక ప్రయాణికులు అగ్నికి ఆహుతైపోయారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 24న కర్నూలులో మెయిన్ రోడ్డు మీద మనం చూసాం. దాని తర్వాత కొద్ది రోజులు దాని గురించి మాట్లాడుకుంటున్నామో లేదో, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో కూడా చేవెళ్లలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. అది ఘోరం. అక్కడ 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అక్కడ టిప్పర్, అది కంకరకు సంబంధించిన టిప్పర్, ఆ కక్కర్లో మునిగి చనిపోయారు. సో అది ఇక అయిపోయింది. అట్లాంటి బస్సు ప్రమాదాలు మళ్ళీ జరగొద్దు అనుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం ఇది మళ్ళీ 3వ నెల. అంటే గట్టిగా చెప్తే గత 5-6 నెలల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 3 ఘోర బస్సు ప్రమాదాలు మనం చూస్తున్నాం. ఇది మరో ఘోర బస్సు ప్రమాదం. ఇలా వరుసగా జరుగుతుండడం ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది, భయం కలిగిస్తోంది. అండ్ ఈ 3 ప్రమాదాలు కూడా తెల్లవారుజామున 6 లేకపోతే అర్ధరాత్రి జరిగిన ప్రమాదాలే. సో ఎందుకు ఇలా జరుగుతోంది? సో రాత్రులు బస్సుకి వెళ్ళాలంటే ఇంటికి మరి క్షేమంగా వెళ్తామా లేదా అన్న భయం పట్టుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఈ దారుణం, ఈ విషాదం ఇక్కడ మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర నుంచి అక్కడ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా టిప్పర్ని ఢీకొట్టింది. ఆ టిప్పర్ కంకర్ని మోసుకెళ్తోంది. సో మరి ఎవరిది తప్పు, ఎక్కడ ఫాల్ట్ ఉందనేది ఇంకా తెలియలేదు. కానీ ఒక ఘోర విషాదం జరిగిపోయింది. ఎదురెదురుగా వచ్చిన టిప్పర్ అండ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గుద్దుకొని ఢీకొని ఒక్కసారిగా రాపిడికి మంటలు చెలరేగి స్టిల్ మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. అక్కడ లారీలో టిప్పర్లో ఇంకా మంటలు చెలరేగుతున్నాయి. దాన్ని తర్వాత ఆర్పేశారు. ఇక బస్సు అయితే పూర్తిగా తగలబడిపోవడం మనం చూస్తున్నాం. సో ఆ ఫోటోని చూసి, ఆ విజువల్ని చూసి మనం చెప్పొచ్చు, పాపం చాలామంది ప్రయాణికులకు బయటకు రాని పరిస్థితి కూడా ఏర్పడింది. ఒక అరగంట కింద 6:15, 20 అంటున్నారు కాబట్టి ఇంకా కొంతమంది నిద్రలో ఉంటారు లేదా నిద్ర మత్తులో ఉంటారు. సో ఏం జరిగిందో తెలిసే లోపే ప్రమాదం జరిగి ఉండొచ్చు, ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండొచ్చు. ఇప్పుడు